ప్రభునందు ప్రియమైన మీరందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీ ముగ్గురు కలిసి ముందుగా నేను బీఎస్సీ చదువుకున్నాను, తిను బీకామ్, తను కూడా బీఎస్సీ చదువుకున్నాడు. సో ఏమైందంటే మేము ముగ్గురు నేను చదువుకొని నేను అప్పుడు ఏదో చేయాలని చెప్తే ఇంకా నేను సికింద్రాబాద్లో క్వాలిటీ కెమిస్ట్కి జాబ్కి వెళ్ళాను. తినేమో వైజాగ్లో కంప్యూటర్ ట్రైనింగ్కి వెళ్ళాడు. తనేమో ఆర్మీలో అవ్వాలని అమలాపురం ఆడబాదలో ఆడబెడుతున్నాడు. సో మేము అనుకున్నాం కలిసి ఏదో ఒకటి చేద్దాం అని. ముగ్గురు వేరు చోట్ల ఉండే ఫోన్ ద్వారా కలుసుకొని ఇలా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటే మా ఏం చేశాడు, ఇలాగా చేద్దామంటే మాకు ఒక సార్ పరిచయం అయ్యారు అనమాట. ఎంపీడీఓ సార్ అని విశ్వనాథ్ గారు, ఆయన ఇప్పుడు డిపిగా ఉన్నారు. ఆ సార్ పరిచయం అయ్యి ఇలా లోన్ పెట్టుకుంటే వస్తుందని చెప్పారనమాట. అంతే, ఆయన పరిచయం చేసేసి వదిలేశారు. ఇంకా తర్వాత నుంచి ఏదోలా లోన్ పెట్టుకొని రావాలని అనుకున్నాం, చేయాలని అనుకుంటే ఈ ఆలోచన వచ్చిందనమాట. సో ఈ సౌండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సౌండ్ అంతా దేవుని కృప వల్ల దేవుడే మాకు ఇచ్చాడు. ఈ సౌండ్, లైటింగ్, కెమెరాలు, లైటింగ్ ఇంకా తీసుకోలేదు, అది బయట నుంచి తెచ్చుకున్నాం. సో ఏమైందంటే దీని వెనకతలు చాలా ప్రయాసం ఉందండి. ఇప్పుడు మేము మాట్లాడమని మాకు ఇచ్చారు కానీ దీని వెనకతలు ఎంత మాకు పెద్దగా ఏం తెలియదు. ఆ బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వెళ్తే ఆయన అన్నారు, మీరు చూస్తే ఎంత కనబడుతున్నారా, మీకు అన్న లక్షలు ఎలా వచ్చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. మాకు నిజం చెప్పాలంటే మా వెనకతలు కూడా ఏమీ లేదు. అప్పుడు ఆయన అలా అడిగినప్పుడు ఏం సంపాదన చెప్పాలి కూడా తెలియలేదు. అప్పుడు అన్నగా సంతోషాన్ని ఇలా అంటున్నాడు అని చెప్తే అన్న ఏం చేశాడు, ఇంటి కాగితాలు కూడా తెచ్చేసాడు అనమాట. ఇలా చర్చి కాగితాలు పెడతానని చెప్తే ఆయనేమో లాయర్ గారి దగ్గర పంపించి ఆయన అంటాడు, కింద నుంచి వెనక ఇది ఉండాలి, అది ఉండాలి, ఎన్నో అడుగుతున్నారు. ఇదంతా కాదు అని ఇంకా చాలా విసుకొచ్చేస్తే మేము ముగ్గురు ఉన్నాం. ఎప్పుడు విసిగిపోయినా సరే నేను విసిగిపోతాను, నా తర్వాత ఈడు విసిగిపోతాడు. ఈడు మాత్రం అస్సలు ఊరుకుండేవాడు కాదండి. ఈ విషయంలో మాత్రం చాలా మొండిగా ఉండేవాడు. నేనైతే ఎందుకు రమ్మని ఇది వదిలేద్దామని అనుకున్నాను. అంటే మాత్రం మా వల్ల ఈడు కూడా అయిపోతే ఇది ఇంతవరకు వచ్చేది కాదు. మొత్తం మీద చివరికి దేవుడు మాకు చాలా సాయం చేశాడండి. ఇది ఒకటి కాదండి, మేము ముగ్గురు కలిసేది అంటే ముగ్గురు వేరు 3 డిపార్ట్మెంట్లు మేము ముగ్గురు హ్యాండిల్ చేస్తున్నాం. అది చిన్న విషయం కాదు. మాతో పాటు వైజాగ్, విజయవాడ అసలు ఖాళీ లేకుండా టిఫిన్ మేము కూడా తెలియదు, అన్న కూడా తెలియదు. సంతోషంగా మాకు అక్కడి వరకు వచ్చి చాలా హెల్ప్ చేశారు. అది హెల్ప్ కాదు, చెప్పలే, అన్న లేకపోతే అవ్వదు అంటే అక్కడ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ సౌండ్ విషయంలో అయితేనే ఏమైతేనే అంతే కాదండి. పాస్ట్ గారి పెద్దనేమో ఏమీ ఆలోచించకుండా, అది మనం చెప్పలేం మాటల్లోనే, ఆయన ఏం మాట్లాడకుండా సరే పెద్దదానికి సరిగ్గా నాకు చాలా బాధపడ్డాను ఆ రోజు. ఎన్ని సంతకాలండి బ్యాంకులో, ఆయన ఇలా పెట్టమంటుండే ఏంటని మాటలు కూడా మాట్లాడకుండా నవ్వుకుంటూనే సంతకాలు పెట్టేశారు. మిగతా వాళ్ళ దగ్గర అడిగితే ఇలా కింద నుంచి పై వరకు చూశారు. ఆయన బ్యాంక్ మేనేజర్ గారు అన్నారు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా హెల్ప్ తీసుకోండి అని అన్నారు. వాళ్ళు ముందుగా పక్కకు పోయారు. ఈ విషయంలో పాస్టర్ పెద్ద నేను నిజంగా నేను చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు. కానీ ఏడిస్తే మనం ఏం చేయలేం, కరెక్ట్గా నిలబడాలని అనుకున్నాం. మీ అందరికీ చెప్పాలనుకున్నది ఒకటే, ఏదో మేము చేసేస్తున్నాం, మేము కొనేసాం అన్న గర్వం మాలో ఉంటే మేము ఏం చేయలేం. ఏదైనా దేవుడు ఉండాలి, దేవుడు చేయాలి. యాక్చువల్లీ ఈరోజు నిన్న నుంచి నేను మొహం కట్టుకోలేదండి. ఏం తిన్నానో తెలీదు. అలాని వీళ్ళు తిన్నారని నేను చెప్పట్లేదు. వీళ్ళు ఇంటికి వెళ్తే ఆ పెద్దమంటది, జాన్ గారిని ఇంటికి పంపంటారు, ఆడేం తెలియదంటది. ఏం తెలియదు, ఆడు సేమ్ పొజిషన్. ఇదే రోజు మేము అక్కడ పక్కన వేరే ప్రోగ్రాం ఒప్పేసుకున్నామండి. అంటే మాకు తెలీదు, నిజంగా చెప్తున్నాం, మాకు తెలీదు.
సో మొత్తం అంతా క్లమ్జీ అయిపోయింది. దేవుని దయ వల్ల మాకు దేవుడే మంచి గైడెన్స్ ఇచ్చి, ఇంకను ఇందులో మేము కనపరచబడేలా ఉంటే దేవుడు వెంటనే ఆఫ్ చేసేస్తాడు, అది నాకు తెలుసు. మేము ముందు ఉండకుండా దేవుడిని కనపరిచేలాగా, మేము చిన్నపిల్లలు అండి, మీ అందరికంటే నిజంగా చిన్నపిల్లలం. ఒకవేళ మాకు తెలుసు అనుకుని మేమైనా చేసి మేము ముందు బిహేవ్ చేస్తుంటే ఖచ్చితంగా క్షమించమని అడుగుతున్నాను. దాన్ని మీరు శిక్షించకపోయినా దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకున్నది ఒక్కటే, మేము ముగ్గురు కలిసి ఉండాలని, ఈ వ్యాపారం మంచిగా చేసుకోవాలని మా కోసం ప్రార్థన చేస్తాను, ఆలోచిస్తున్నాను. పిల్లగానే మా మధ్యకి వచ్చిన పాస్టర్స్ అందరికీ, ప్రైజ్ వర్షిప్ బ్యాండ్ అన్నాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, మీకు అరేంజ్మెంట్స్లో కానీ ఇందులో కానీ ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.